హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్. అందరు బాగున్నారా అండి? నా వీడియోలు చూస్తున్నారా? కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనండి. నేను ఇవాళ మంచి మటన్ మేతి మసాలా చూపిస్తున్నానండి. మసాలా అంటే నార్మల్ మసాలా అండి. నా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఏ విధంగా చేస్తున్నానో. ఇదండి, ఇది 1/2 kg మటన్ అండి. మంచిగా కడిగి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను అనమాట. దీంట్లో కావాల్సినవి ఇదండి, 2 టమాటాలు అండి, మీడియం సైజు 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 5-6 ఎల్లిపాయలు, ఇంకా ఆకు అండి, బిర్యానీ ఆకు ఒక 3 తీసుకున్నాను. ఈ మటన్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఈ విధంగా కలుపుకొని కుక్కర్లో కొన్ని అండి, సగం కంటే తక్కువ నీళ్ళు వేసేసి నేను కుక్కర్ పెట్టేసినాను అనమాట. మటన్ ఉడకాలి కదా. దీంట్లో 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని ఇది కూడా మంచిగా దగ్గరికి గుజ్జుగా అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట. దీంట్లో ఫ్రై చేసినాక దీంట్లో మనం నార్మల్ మన మసాలాలు అండి, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, ఇంకా జీలకర్ర అండి. జీలకర్ర నేను అట్లనే ఇస్తాను. ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసుకొని దీన్ని మంచి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది మటన్ కూడా మంచిగా అది ఎన్ని విజిల్ పెడతారో మీ కుక్కర్లో మొత్తం డ్రై అయిపోవాలండి. దాంట్లో వాటర్ ఉండొద్దు మటన్లో. ఇంకొక చిన్న ఉల్లిగడ్డ, ఇంకా 2 చిన్న మెంతం కట్టలండి 2. ఇదండి మటన్ కుక్కర్లో ఈ విధంగా డ్రై అయిపోవాలన్నమాట. దాంట్లో కొంచెం కూడా వాటర్ ఉండొద్దు. ఈ విధంగా డ్రై అయిపోవాలన్నమాట. ఇదండి లవంగ, పట్ట, సాజీరా. ఇదండి, ఇది పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇదండి చిన్న మెంతం కూర 2 కట్టలు, 2 ఎల్లిపాయలు, చిన్న ఉల్లిగడ్డ అండి. ఓకేనండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ కొద్దిగానేనండి, మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసుకోవాలా. ఫస్ట్ గరం మసాలా వేసేసుకోవాలా. 2 ఎల్లిపాయలు అండి, ఎక్కువ లేదు. దాంట్లో వేసినాం కదా, జస్ట్ ఫ్లేవర్ కోసం 2 ఎల్లిపాయలు వేసినాం తాలింపులో. ఉల్లిగడ్డ ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఎందుకంటే మనం ఎల్లిపాయలు వేసినాం కదండి. జస్ట్ ½ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయినాక దీంట్లో మెంతకూర వేసేసుకోవాలన్నమాట. చూసారా, మెంతకూర కూడా ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ ఫ్రై చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి. దీంతో ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇంకా ఎల్లిపాయలు. ఇప్పుడు మటన్ డ్రైగా మంచిగా మటన్ అంతా కుక్కర్లోనే డ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా దీన్ని కొంచెం మనం మెంతకూర, అల్లం వెల్లిపాయ, ఇంకా ఎల్లిపాయ వేసినాం కదండి, దాంట్లో కొంచెం ఫ్రై చేసుకున్నాక ఏదంటే ఆ మసాలా అంతా వేసేసుకోవాలన్నమాట. టమాటా, ఉల్లిగడ్డ, చింతపండు, ఇంకా ఆకుది పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. దీంట్లోనే అన్ని కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు ఉంది కదండి, జీలకర్ర కూడా ఉంది. ఇదండి ఈ విధంగా జల్లిని అయిపోతుందండి, టేస్ట్గా అయిపోతుంది. వేరే ఎవరైనా తింటే మాత్రం దీంట్లో ఏమేమి మసాలాలు వేసిర్రో, ఎట్లా చేసిర్రో అని వాళ్ళకి డౌట్ వస్తుంది అనమాట. అంత మంచి మసాలా అంటే ఆ విధంగా ఫ్లేవర్స్ ఏమి వేయలేదు. చూసారు కదండి, నేను ఏం వేయలేదు. నేను ఒట్టి టమాటా ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ తోటి ఈ విధంగా చేస్తాను అనమాట. మెంతకూర వేసి చాలా మంచి కుదిరిందండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ అండి. ఇది మీరు రోటీతోటి, చపాతీతోటి, రుమాలి రోటీ, తందూరి రోటీతోటి దేనితోటన్నా మీరు ఎంజాయ్ చేయొచ్చు. రైస్ తోటి కూడా ఎంజాయ్ చేయొచ్చు అండి. నా వీడియో చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, లైక్ కొట్టట్లేదు, కామెంట్ కూడా పెట్టట్లేదండి. ప్లీజ్ అండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి. నేను ఈ మటన్ కర్రీ నేను ఏ విధంగా చేస్తున్నా నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. ఓకేనా అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.